ఉమ్, పెట్టు. ఈ ఎన్ఎంఏసి అనే ఒక చిన్న ప్రోగ్రామ్ని మనం ఇనిషియేటివ్గా తీసుకుని మన వంతు కాంట్రిబ్యూషన్ని మనం చేసి ఒక బెటర్ సొసైటీకి మన వంతు ప్రయత్నం మనం చేద్దామని చెప్పి మెయిన్. సో మీరు మీ పేర్లు అండ్ మీ వర్క్ గురించి, లేదా మీరు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ అని చెప్పి మీ గురించి కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకోండి. అండ్ ఇన్ ద మీన్ వైల్ నేను వచ్చేసి నా పేరు ప్రమోద్. నేను బీటెక్ చేశాను, ఎంబీఏ అండ్ రైట్ నౌ ఎల్ఎల్బి చేస్తున్నాను ఫైనల్ ఇయర్. అండ్ నాకు హెచ్ఆర్గా కూడా ఒక 5 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఇది నా గురించి ఒక స్మాల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో మిగతా వాళ్ళు ఒక్కొక్కరుగా మీ ఇంట్రడక్షన్స్ చేసుకుంటే మనందరం కలిసి ఇది ఆలోచనని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వాటికి హెల్ప్ అవుతుందని చెప్పి చిన్న ఆలోచన. ప్రమోద్జీ, చెప్పండి కార్తీక్. అంటే అందరు ఎవరు ఫస్ట్ చెప్పాలి ఏంటంటే సస్పెన్స్లు ఉన్నట్టు. నేను పేరు చెప్తే వాళ్ళు పరిచయం చేసుకుంటారు. జగన్. డెఫినెట్లీ అండి, ఒకరి తర్వాత ఒకరు. అన్న చెప్పు. అన్న, నా పేరు కొండా జగన్ భుజ్పల్. నాది రీసెంట్గా ఎన్జీ కాలేజ్లో డిగ్రీ పూర్తయింది, నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నల్గొండ. సో ప్రజెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ జియాలజీ చేస్తున్నా, ఫస్ట్ ఇయర్. సో హైదరాబాద్ సైఫాబాద్ కాలేజ్లో ప్రజెంట్ నాది ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చేస్తాను, ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే, థ్యాంక్ యూ. సాయి కృష్ణ. సాయి కృష్ణ. సాయి కృష్ణ. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా నెట్వర్క్ ప్రాబ్లం ఉండి వాయిస్ లాంటివి రీచ్ అవ్వలేని పక్షంలో, సరే, కరెక్ట్ సాయి కమ్యూనికేట్ కిరణ్. చేసుకోకపోతే చాట్లో అయినా సరే మీ డీటెయిల్స్ షేర్ చేయండి, సో దట్ అందరూ వ్యూ చేయగలరు. నమస్తే, జై శ్రీరామ్ అన్న. నా పేరు కట్టెకోల సాయి కిరణ్. నేను రీసెంట్గా ఎన్జీ కాలేజ్లో డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది నాది. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చేస్తున్నాను ఫస్ట్. ప్రజెంట్ ఏం చేస్తుందో చెప్పు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ అన్న. ఓకే. శివ. శివ ఎన్ఐటి దుర్గాపూర్. గుడ్ ఈవినింగ్ అని అందరూ. నా పేరు బైకని శివ. నేను ఎన్ఐటి దుర్గాపూర్లో సిఎస్సి డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. భరత్. జై శ్రీరామ్. నా పేరు భరత్. నేను శ్రీహింద్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. అమరేశ్వర్. అందరికీ నమస్కారం అన్న. నా పేరు శంకరబైన్ అమరేశ్వర్. నేను సిబిఐటిలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నా అన్న, ఏఐడిఎస్ డిపార్ట్మెంట్లో. ఓకే. యశోధర్. నా పేరు యశోధర్ రేగట్టే. నేను ప్రజెంట్ చెన్నై సత్యభామ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే. లక్ష్మణ్. నమస్తే, జై శ్రీరామ్ అన్న. నా పేరు లక్ష్మణాచారి. నేను ఎంఎస్ చేస్తున్నాను, ఇప్పుడు రాయబడలేనన్న. ఓకే. మన ప్రమోద్జీ, యా కార్తీక్ జీ. ఇప్పుడు వరకు పరిచయం చేసినంతా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బీటెక్ వాళ్ళు, ఫైనల్ ఇయర్ బీటెక్ అయినా అందరూ ఒక్కొక్క యూనివర్సిటీ. యాక్చువల్లీ ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒకటి మీరైనా, ఇంకొకరు గోపి అన్న. జై శ్రీరామ్ జీ. హాయ్ ఎవ్రీవన్. నా పేరు గోపికృష్ణ అండి. నేను ప్రజెంట్ ఎంఎస్సీలో చేస్తున్నాను సార్. అబౌట్ 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో కరెంట్గా నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటానండి. ఓకే. ఓకే. మనీ. థ్యాంక్ యూ. హలో. మనీ చెప్పు. హాయ్ ఎవరివన్. నా పేరు మణికుమార్. ప్రజెంట్ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నాను. ఓకే. హేమంత్. హేమంత్ ఇంకా రానట్టుండు. నెక్స్ట్ ఇంకొక పెద్దన్న
వినయ్ జీ, హలో వినయ్ జీ. నమస్తే కార్తిక్ జీ, జై శ్రీరామ్ అందరికి. నా పేరు వినయ్ కుమార్ రెడ్డి. నేను లాస్ట్ 2 years నుంచి స్టార్టప్ లో పైథాన్ డెవలపర్ గా పనిచేస్తున్నాను. ఓకే, ఇంకా మొత్తం ఇప్పుడు ఎంతమంది 12 మంది ఉన్నట్టున్నారు. ఇంకొక 4-5 రావాలి. మర్చిపోయినా, కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇంకొక ప్రణయ్. ప్రణయ్ కానీ ఆయన అవ్వలేదన్నా. ఉందా? ఇప్పుడు ఉండే కదా, పోయిందా మళ్ళా? ఆ, ఓకే, పర్లేదు. ప్రమోద్ జీ, చెప్పండి కార్తిక్. ఇంకొక హేమంత్. హలో హేమంత్. అందరు పరిచయం చేసుకున్నారు, నువ్వు కూడా పరిచయం చేసుకో. ఓకే, హలో, చెప్పు, నువ్వు పరిచయం చేసుకో ఒకసారి. అందరు అయిపోయారు. ఇంట్రడ్యూస్ చేసుకోవాలా? ఉమ్, హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ హేమంత్. కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ TCS అండ్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, శివ, తను యూకే నుండి. శివ శివ యూకే శివ. అన్న ఒక్క సెకండ్ అన్న. ఓకే, యాక్చువల్గా ప్రమోద్ జీ, యా చెప్పండి. ఇందులో ఒకరు యుఎస్ అతను ఉన్నాడు, ఒకతను యూకే అతను ఉన్నాడు, 5 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒకతను ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నాడు, ఇది లక్ష్మణాచారి అన్నారు కదా, అండ్ ఒకతను మన ఐఐటి దుర్గం పశ్చిమ బెంగాల్ నుంచి ఉన్నారు. ఒక్కొక్కరు మొత్తం డిఫరెంట్గా ఒక 15 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో 7 మెంబర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, 7 మెంబర్స్ ప్రజెంట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ కావచ్చు. శివ ఓకేనా? ఓకేనా. చెప్పు. హాయ్ అందరికి, నేను విశ్వ. నేను ప్రజెంట్ యూకేలో ఉంటున్నాను. మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఇయర్. సో లుకింగ్ ఫర్ జాబ్ రైట్. ఓకే, ఇంకా కొత్తగా ఎవరైనా వచ్చారా పరిచయం చేసుకునే వాళ్ళు? యాక్చువల్లీ ఇంకొక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నాడు, తను కూడా కుదరనట్టుంది, అక్కడ సిగ్నల్స్ ఉండవన్నాడు. బట్ తర్వాత నాకు ఏదైనా రికార్డు ఉంటే పంపి నేను మాట్లాడుతా అన్నాడు. తను సియాచిన్లో ఉంటాడు, బార్డర్లో సియాచిన్. ప్రమోద్ జీ, యా చెప్పండి. ఇక్కడ మన పెద్ద హేమంత్ అండ్ వినయ్, నెక్స్ట్ గోపీజీ, వీళ్ళు ఉన్నారు. మీరు ఎవరో ఒకరితో అయితే డైరెక్ట్గా మాట్లాడాలి కదా. యా, హలో. ఒక్కరనే కాదులేండి. ఫస్ట్ ఒక్కొక్కరం మన వ్యూస్, అసలు మన ఎజెండా ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాము. సో ఇది ఒక యాక్షన్ కమిటీ టైప్లో మనం ఒక్కొక్కరం ఒక్కొక్క వ్యూస్ చేసుకుని, వాటిని కన్సాలిడేట్ చేసుకుని, రోల్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ దీన్ని ప్రమోట్ చేసుకుని నెక్స్ట్ స్టెప్కి మనం తీసుకెళ్ళాలి. ఓకే, యా, సో అండ్ ఐ థింక్ నా గురించి ఇంకా కొంతమందికి తెలియదు అనుకుంటా. నా పేరు వచ్చేసి ప్రమోద్ అండ్ ప్రెజెంట్ నేను LLB చదువుతున్నాను. ప్రీవియస్లీ నాకు ఆల్రెడీ 5 years హెచ్ఆర్గా కూడా వర్క్ చేశాను. అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంతకుముందు ఇంజనీరింగ్ బీటెక్ అండ్ విత్ MBA. సో ఇప్పుడు లాస్ట్ స్టూడెంట్గా చదువుతున్నాను. సో ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో ఐ థింక్ కొంతమంది మిస్ అయ్యారు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం రిపీట్ చేశాను అంతే. సో ఇప్పుడు మన ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఎజెండా వచ్చేసి NMAC, లైక్ నరేంద్ర మోడీ యాక్షన్ కమిటీ ఆర్ నల్గొండ. మోడీకి మనం సపోర్ట్ చేద్దాము, లైక్ ఒక పర్సన్ని ఉద్దేశించని కాదు, ఆయన యొక్క థాట్స్కి, ఆయన యొక్క పరిపాలనకి, ఇప్పుడు మనకు వచ్చే డెవలప్మెంట్, మన యొక్క బెటర్ సొసైటీ బిల్డ్ చేయడానికి
ఒక యూత్గా మన యొక్క ప్రయత్నాన్ని మనం కాంట్రిబ్యూట్ చేసుకోవటానికి అండ్ వేరే వాళ్ళకు కూడా దాన్ని కరెక్ట్గా తెలియపరచడానికి ఎంతోమందికి ఎన్నో వ్యూస్ ఉన్నాయి ప్రతి దాని గురించి. సో మన నాలెడ్జ్ ప్రకారం మనం వాళ్ళని డౌట్స్ క్లియర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే క్వెరీస్ని కరెక్ట్గా అనలైజ్ చేసి దాని యొక్క ప్రాపర్ ఇన్ఫర్మేషన్ని అండ్ వీటిని స్ప్రెడ్ చేస్తూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని లేని వాళ్ళకి కలగజేసే విధంగా ఉన్నదాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసే స్కిల్స్తో మనం అందరికీ అందుబాటులోకి వెళ్ళాలి. ఇది మన యొక్క పర్సనల్ ఎజెండా కాదు, ఏది కాదు, ఓన్లీ ఫర్ ఎ బెటర్ సొసైటీ అంతే. సో కార్తిక్ జీ యొక్క ఆలోచనతో ఇనీషియల్గా ఒక చిన్న వర్డ్స్లో మాత్రం ప్రారంభమైంది ఏంటి అంటే సోషల్ నెట్వర్క్ బేస్ చేసుకుని ఇది ఇనిషియేట్ చేయాలి అని. సో దానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ టెలిగ్రామ్ అనుకున్నాము. బట్ మేజర్గా ఇన్స్టా అండ్ కన్వర్జేషన్స్, ఐడియా షేరింగ్, క్వశ్చనింగ్, లైక్ పోలింగ్, ఇవన్నీ మనం ఒక టెలిగ్రామ్ గ్రూప్లో ప్రాపర్గా అడ్మిన్ తీసుకుని ఓనర్షిప్ తీసుకుని కంటెంట్ ఫిల్టరింగ్ అవన్నీ చేసుకుని ఉన్న వాటిని పోస్ట్ చేయటం, ఏదైనా న్యూగా వచ్చిన వాటిని కూడా మళ్ళీ అనలైజ్ చేసి మళ్ళీ వాటిని రీపోస్ట్ చేయటం, అందరికీ ప్రతిదీ అందుబాటు అయ్యేలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మెయిన్ ఎజెండా. సో దీనికి మీ యొక్క సజెషన్స్, ఇంకేమైనా ఐడియాస్ అండ్ మీ యొక్క కాంట్రిబ్యూషన్స్ని కొంచెం తెలియపరుస్తారని మెయిన్ మీటింగ్ ఇది. సో నా వంతుగా నేను కొంచెం చెప్పాను. సో మిగతా వాళ్ళు మీది ఏమైనా షేర్ చేసుకుంటే బెటర్ మీ ఐడియాస్ని. వినయ్ జీ కార్తిక్ జీ మీరేమైనా చెప్తారా? యాక్చువల్ గా కార్తిక్ జీ ఉద్దేశం చాలా సరైనదని కాదు. ఒక్క మాట కార్తిక్ జీ ఉద్దేశం ఏం లేదు ఇక్కడ. ఉద్దేశం అని కాదు, జస్ట్ అందరినీ ఒక దగ్గరకు చేర్చినంతే. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న 15 మందిలో ఏమంటారు, అవి సోషల్ నెట్వర్క్ మీద నాకు ఐడియా కానీ అవి వాడడం కానీ సహజంగా ఏమి తెలియదు. కానీ మీరంతా ఏమంటారు, నా దృష్టిలో మీరంతా తోపులిగా, మన భాషలో చెప్పాలంటే మీరు అందరు కలిసి అద్భుతాన్ని సృష్టించేంత దమ్ము ఉంది మీ అందరికీ. అందుకే జస్ట్ నేను అందరికీ కలిపా. అసలు ఏం మాట్లాడాలో ఎట్లా చెప్పాలో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ఇది ఇట్లాంటి ఏ కాలం ఎన్నడూ కూడా మాట్లాడలేదు, ఏ మీటింగ్లో కూడా. జస్ట్ అన్ని ఇనుకుంటే అట్లా అబ్జర్వ్ చేస్తుంటా అంతే. దీన్ని మీరే ముందులది ఎట్లా చేస్తే బాగుంటుందని ఒక ఐడియా చేయండి. దానికి సంబంధించిన మ్యాన్ పవర్ నేను అలాట్ చేస్తూ ఉంటాను. దాన్ని మనం రేట్ చేసుకుంటూ పోదాం. ఓకే, ష్యూర్ కార్తిక్ జీ. ఇది ఒక మంచి ఆలోచన. కాకపోతే ఇనిషియేటివ్గా మన కార్తిక్ భయ్య అందరికీ గ్యాదరింగ్ చేశారు. సో తన కాంట్రిబ్యూషన్ అది. సో రిమైనింగ్ అన్నది తనతో పాటు మన వంతు ప్రయత్నంగా మనం కాంట్రిబ్యూట్ చేస్తూ మిగతా వాళ్ళకి కూడా దీంట్లో కాంట్రిబ్యూషన్ షేర్ అయ్యేటట్టుగా కూడా మన వంతు వినయ్ జీ కార్తిక్ అన్న చెప్పాలి. నేను ఏమైనా పిల్లల్ని తయారు చేసి బడికి పంపించిన అంతే. ఇక బల్లెకి వచ్చినాక మనం ఎట్లా చేస్తారనేది మీ ఇష్టం. ఇక చెప్పండి. ఓకే, మేజర్ గా ఇన్స్టా అండ్ ఈ ప్లాట్ఫామ్స్ లో ప్రొసీడ్ అవుతున్నారు అంటే మనం ఇనిషియల్ గా ఆ అకౌంట్స్ అవన్నీ హ్యాండిల్ చేయడానికి ఒక పర్టికులర్ ఎవరైతే పర్సన్స్ ని ఫస్ట్ ప్రియారిటైజేషన్స్ కానీ రోల్స్ కానీ ఇవ్వడం ఇది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎవరికి ఇచ్చిన రోల్స్ కానీ వాళ్ళు యాజ్ ఒక ఆర్డర్ లాగా రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకొని ముందుకు తీసుకెళ్తే ఇది 100% సక్సెస్ అవుతాం మనం అంటున్నాం. దట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే అది రోల్స్ అండ్ ఓనర్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ అని. హేమంత్ అన్న జై శ్రీరామ్ గారికి. హలో, చెప్పండి. ఒక 2 minutes అన్న, నేను రీకనెక్ట్ అవుతాను, అది నెట్ ప్రాబ్లం కాదు. ఓకే ఓకే ఓకే. గోపన్న వినిపిస్తుంది అసలు నా వాయిస్? సూపర్. గోపన్న నా దగ్గర నుంచి పెద్ద ఇన్పుట్స్ ఏం లేవు. ఫస్ట్ నా మీటింగ్ లాంటిది. సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెప్తారు, అర్థం కాలే.
చాప్టర్స్ కింద మన ఐడియా షేరింగ్, ఇనీషియల్గా ఎవరికి ఏది ఉండదండి. సో ఫ్లోలో వచ్చే ప్రశ్నలు బట్టి, వచ్చే ఛాలెంజెస్ బట్టి మనకి మనం ఎప్పటికప్పుడు రీషేప్ చేసుకుంటూ, మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటూ, ఏదున్నా సరే ఒక బెటర్ ఐడియాలజంకి మనం పిల్లర్స్ అవ్వాలంతే మెయిన్ రీజన్. ఓకే అండి. శివ, అన్న నువ్వు చెప్పు బాబు. వాయిస్ వినిపిస్తుంది. ఓకే, వినబడుతుంది, చెప్పు. అదే అన్న, ఇప్పుడు గ్రూప్స్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలన్నారు కదా, దానంతలో మేము చేస్తామన్నా. ఏం చేయాలన్నా మేము సపోర్ట్ చేస్తాం. ఓకే అన్న అమరేశ్వర్, చెప్పు 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 చెప్పు. నేను ఏమంత ఏమన్నా చెప్పు. ఏమన్నా యాక్చువల్గా మన మెయిన్ ఎజెండా ఏంటంటే, నేను నా ఓన్ వేలో నేను చూసింది, బయట జనానికి చాలామందికి బీజేపీ పార్టీకి కానీ పర్టికులర్గా నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం ఉంది. అది పార్టీలకు అతీతంగా కానీ ఏ విధంగానైనా నరేంద్ర మోడీ వచ్చినాక ఎట్లా అయింది, నరేంద్ర మోడీ వచ్చినాక మిలిటరీకి చాలా అడ్వాంటేజెస్ వచ్చింది, అట్లనే చాలా హోప్స్ పెరిగిపోయినాయి. కానీ అది ఎవ్వరు బయటికి ఈజీగా వ్యక్తం చేయలేకపోతున్నారు. సో త్రూ మన ద్వారా అది బయటకు వస్తే బాగుంటుంది అనేది మనం అనుకున్నది. దానికోసం ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఒక పర్టికులర్ 100 days ప్లాన్ అన్నారు కదా, అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినాం అనుకోండి, మన త్రూ ఇంకో 10 మంది వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పగలుగుతారు. అంటే మనకు తెలిసింది అందరికీ తెలియాలని లేదు, అలానే మనకు కూడా అన్నీ తెలియాలని లేదు కదా. సో వాళ్ళు వేరే థాట్స్ మనకు కూడా రీచ్ అవుతాయి, బయట ఏం జరుగుతుంది ఏమని మనం కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. మనతో పాటు ఇంకో 10 మంది ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. డెఫినెట్లీ హేమంత్, దీనికి మీ ఐడియా ఏదైతే చెప్పారో, సో ఇప్పుడు దీని ఆలోచన అదే సేమ్. సో ఆన్లైన్ నెట్వర్క్ వచ్చేసరికి ఇప్పుడు ఇన్స్టా అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, మనం పోస్ట్ చేయడం వన్ వే కమ్యూనికేషన్, అండ్ వాళ్ళ వ్యూస్ని కేవలం ఒక లైక్లోనో కామెంట్లో మాత్రమే షేర్ చేయగలుగుతారు. అలా కాకుండా వాళ్ళ యొక్క వ్యూస్ని, కంటెంట్స్ని, వాళ్ళని పార్ట్ ఆఫ్ ఎ టెలిగ్రామ్లో పోల్స్ కింద, క్వశ్చన్ అవర్ కింద, వీటిలలో మనం అందరి పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ వ్యూస్, ఒపీనియన్స్ తీసుకుని దాన్ని మనం మళ్ళీ సో అండ్ సో పర్సన్ అని కాకుండా ఒక ఐడెంటిటీని హైడ్ చేస్తూ ఒక పేజ్లో జనరల్గా టాపిక్ని మనం రీపోస్ట్ చేయాలి, దానికి సేమ్ ఐడియాలజీ అర్థమైంది. ఆర్ఎస్ కంటెంట్ క్రియేటివ్ చేసి మనం రీపోస్ట్ చేయాలి. జస్ట్ మనం ఒక మీడియేటర్ లాగా, మీడియేటర్, ఫిల్టరింగ్, డౌట్ క్లియరెన్స్ అండ్ ఫైనల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మన ఒక్క నిమిషం ఏమంది, ఇంకా ఒక ఇద్దరు అభిప్రాయాలు అడుగుదాం. అంటే పెద్దవాళ్ళని అడుగుదాం, ఎందుకంటే ఇప్పుడు మిగిలిన కాలేజీలో ఉండే వీళ్ళందరూ అల్టిమేట్గా వాళ్ళు పనిచేసేందుకు రెడీగా ఉన్నారు. వాళ్ళకి మనం షేర్ చేయడమే ఉంది. వీడు మనీ హలో మనీ చెప్పు. మనీ హలో చెప్పు. మనీ, నీ ఐడియా కానీ నీదేంది? అందరికంటే ఎక్కువ ఎప్పటి నుంచో సపోర్ట్ చేసేది నువ్వే, సోషల్ మీడియా మొత్తం మనది. ఐడియాస్ అంటే ఇంకా ప్రజెంట్ అయితే ఏం లేవన్నా, అంటే ఎట్లా ముందలు తీసుకెళ్ళాలని మీరు ఎట్లా గైడ్ చేస్తే అట్లా. అందరు గైడ్ చేస్తున్నారు, చేసేదేవిడే అందరికి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఒక 2-3 చెప్పారు, అందులో సాధక బాధలు ఉంటాయి, అది చేయొచ్చు చేయకపోవచ్చు. సరే, మనం దాన్ని గైడ్ చేయకపోయినా దాంట్లో తప్పులు నాకు చెప్పొచ్చు కదా, ఇట్లా చేస్తే రీచ్ అవుతామా, మనం అవుతామా, మన వల్ల ఇద్దా. మనీ చెప్పండి. నువ్వు కూడా ఎట్లయినా చేద్దామంటారు, అంతేనా? నీ సమయాన్ని నువ్వు కూడా వెచ్చిస్తావు. ఓకే ఓకే. యూకే శివ, అన్నా చెప్పు నాన్న.
మన చేతిలో ఉంది, అది మనం చేద్దామన్నా సక్సెస్ అవుతుందా అవ్వదా అది సెకండరీ. మన ఎఫర్ట్స్ మనం పెడితే చాలు. సో ఇప్పుడు చెప్పు. సో ప్రాసెస్ రైట్ అయితే రిజల్ట్ కూడా రైట్ అవుతుంది అని నా ఫీలింగ్. మరి ఇప్పుడు ప్రాసెస్ రైటా? ఇప్పుడు వీళ్ళు చెప్పారు ప్రాసెస్ ఇప్పుడు మనం చేస్తుంటే ప్రాసెస్ రైట్ అంటే, సో మనం స్టార్ట్ చేసిన తర్వాత మనకే, సో ఇంతమంది ఉన్నాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ వస్తుంది. సో అందరు కలిపి డిస్కస్ చేసినప్పుడు తెలుస్తుంది ఏ వే ఎఫెక్టివ్ అనేది. సో ఆ వేలో మనం మేనేజ్ చేయగలుగుతాం ఈ ఎన్మ్యాక్ అనేది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రమోద్ చెప్పినట్టు ఇన్స్టాగ్రామ్ అండ్ అదేది టెలిగ్రామ్ మనం మెయింటైన్ చేయగలుగుతామా? పబ్లిక్ తీసుకెళ్ళగలుగుతామా? ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ తీసుకెళ్ళగలుగుతాం. బట్ మోర్ ఓవర్ మనం ఫేస్బుక్ని కూడా చూడాలి. ఎందుకంటే కొంచెం సో అరౌండ్ 50 ఏజ్ ఆ పైన వాళ్ళు ఇన్స్టాగ్రామ్ తక్కువ వాడతారు, ఫేస్బుక్ ఎక్కువ వాడతారు అని నా ఫీలింగ్. నేను పర్సనల్గా చూడలేదు, మన ఇంట్లో ప్రకారంగా నేను చెప్తున్నా. సో మనం ఫేస్బుక్ త్రూ కూడా రీచ్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ టౌన్స్లో, సిటీస్లో ఉన్న వాళ్ళకంటే మనం విలేజెస్లోకి రీచ్ అవ్వాలి. ఓకే, ప్రమోద్ చెప్పండి. డెఫినెట్లీ శివాజీ, మీ ఐడియా ఏదైతే ఉందో అది కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయడానికి మనకు ఒక న్యూ ఈమెయిల్ ఐడి ఒకటి కావాలి. ఆ ఈమెయిల్ ఐడిని బేస్ చేసుకుని ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టా అకౌంట్ జనరేట్ చేస్తాము. సో ఆ మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఎవరెవరైతే దాన్ని మేనేజ్ చేసి కంప్లీట్ యాక్సెస్ అండ్ మీ యొక్క కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్స్లో కంటెంట్ పోస్ట్ చేస్తారో వాళ్ళందరికీ షేర్ చేస్తే అందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి. సో మీరు అనుకున్నట్టు సోషల్ మీడియాకి ఇవ్వడం ఆ ఒక్క మెయిల్ ఐడిని మనం కోర్గా తీసుకోవాలి. అండ్ టెలిగ్రామ్ వచ్చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ లింక్ షేర్ చేస్తాము. అండ్ ఎవరెవరైతే అడ్మిన్ యాక్సెస్కి రిక్వెస్ట్ అడుగుతున్నారో వాళ్ళు పర్సనల్గా ఆ యొక్క టెలిగ్రామ్ అడ్మిన్కి రిక్వెస్ట్ పెట్టి వాళ్ళని అడ్మిన్స్ చేసి మనం ప్రాపర్గా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ కంటెంట్ని మనం డెలివర్ చేయాలి. ఏమంత ఏదో చెప్పు. ఓకే అన్న, అంటే ప్రజెంట్ అందరికి మోటో క్లియర్గా ఉంది, మనం ఏం చేయాలి అనుకునేది క్లియర్గా ఉంది. 1 by 1 స్టెప్ చేస్తే ఫార్వర్డ్కి వెళ్తాం. స్టార్ట్ చేసిన కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనిపించేది అందరికి. ఓకే హేమంత్, అయితే ఆల్రెడీ ఐ థింక్ ఇప్పుడు ఈ కాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నేను ఇనిషియేటివ్గా తీసుకుని ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి గ్రూప్లో విత్ పాస్వర్డ్ నేను పోస్ట్ చేస్తాను వితౌట్ ఎనీ హర్డిల్స్ ఫర్ లాగిన్. సో దానిలో ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఫేస్బుక్, దాని కవర్ పేజ్, అకౌంట్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కొంచెం ఒక్కొక్క అకౌంట్ దానికి మేనేజ్ చేసి, ఏదన్నా జీమెయిలే మెయిన్ ఐడి యాక్సెస్ కాబట్టి అది క్రియేట్ చేసి దాని పాస్వర్డ్తో సహా నేను వాట్సాప్లో పెడతాను. అండ్ టెలిగ్రామ్లో కూడా ఒక గ్రూప్ పబ్లిక్ ఛానల్ లైక్ పబ్లిక్ గ్రూపే అనుకోండి, గ్రూప్ క్రియేట్ చేసి లింక్ షేర్ చేస్తాను. అండ్ మీరందరూ ఫస్ట్ జాయిన్ అవ్వండి. అండ్ ఎవరెవరైతే ఓనర్షిప్ తీసుకుని మా కాంట్రిబ్యూషన్ మేము చేస్తామో అని అంటున్నారో వాళ్ళు ఒక్కసారి నాకు పర్సనల్గా అడ్మిన్ నేనే ఉంటాను కాబట్టి ఇనిషియల్గా నాకు రిక్వెస్ట్ పెట్టండి. నేను ఇమీడియట్లీ మీకు అడ్మిన్ యాక్సెస్ కూడా గ్రాంట్ చేస్తాను. అండ్ మీరు కూడా లింక్స్ షేర్ చేయొచ్చు. అండ్ అది కంప్లీట్లీ పబ్లిక్ యాక్సెస్గా మనం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా బయోలో పెడితే వాళ్ళు అది చూసుకుని కూడా కంటెంట్ ఫాలో అవ్వడానికి, లైక్ వాళ్ళ వ్యూ షేర్ చేసుకోవడానికి కూడా టెలిగ్రామ్లో మెంబర్షిప్ తీసుకుంటారు. ఓకే, సో ఇది నా ఐడియా. ఇంకేమైనా ఎన్హాన్స్మెంట్స్ ఉంటే మీరు మీ వ్యూస్ని, ఒపీనియన్స్ని షేర్ చేసుకోవచ్చు. అన్న, నా పర్సనల్ ఫీలింగ్ వచ్చేసి ఫ్యూ మెంబర్స్ అడ్మిన్గా ఉంటే బెస్ట్. సో వాళ్ళే అకౌంటబుల్ ఉంటారు. అండ్ అందరికీ అడ్మిన్స్ ఇచ్చేస్తే దట్ వే వీ కాంట్ ఫైండ్ అదేంటి ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్. సో ఓన్లీ ఫ్యూ మెంబర్స్ కెన్ హ్యావ్ యాక్సెస్. లైక్ అంటే నాకు తెలిసి అందరికీ అయితే అవసరం ఉండకపోవచ్చు, బికాస్ ఒక్కొక్కరు ఒక దాని పైన ఉంటారు. సో
అడ్మిన్ రిక్వెస్ట్ ఎంత తక్కువ చేస్తే అంత బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. యా ఓకే, డెఫినెట్లీ శివ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాకి ఓనర్షిప్ మేజర్గా ఎవరు మేనేజ్ చేయడానికి కంటెంట్ పోస్టింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఇస్తాను. అండ్ వాళ్ళు ఆ అకౌంట్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ టెలిగ్రామ్లో కూడా మన 4 మెంబర్స్ లైక్ మ్యాక్సిమం ఒక 20 వరకు ఉంటే సరిపోతుంది అని చెప్పి నా ఉద్దేశం, నాట్ ఎక్సీడింగ్ 20. ఓకే. కంటెంట్ ఫిల్టరింగ్, పోలింగ్ ఇవన్నీ మాత్రం అందరికీ రైట్స్ ఉంటాయి, ఈవెన్ దేర్ రియాక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా. దాన్ని కూడా మనం కొంచెం లైక్ బ్యాడ్వి రిఫ్లెక్ట్ అవ్వకుండా కూడా కొంచెం ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ప్రమోద్ జీ, చెప్పండి. నాకు అంటే ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ టీమ్ అని ఇంకొక 1 or 2 మెంబర్స్ కి ఓనర్షిప్ కూడా ఉండాలి. ఫ్యాక్ట్ చెక్స్ అంటే కంటెంట్ అందరు ప్రొవైడ్ చేయగలుగుతారు, కానీ యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేవి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అని అంటున్నాను నేను. ఎస్ డెఫినెట్లీ. అఫీషియల్ సోర్స్ నుంచి ఉంటేనే అది అలో చేసేటట్టు మనం పబ్లిష్ చేయాలి. యా అంటే టెలిగ్రామ్లో మాత్రం అందరికి పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది. ఫేస్బుక్ అండ్ ఇన్స్టా అదే వచ్చేసరికి మేనేజ్ చేసే ఆ ఫ్యాక్ట్ ఉండాలి కంప్లీట్ గా. అదే ఆ ఫ్యాక్ట్స్ అన్ని చెక్ చేసుకున్నాకనే మనం పోస్ట్ చేయగలగాలి అంటున్నాను. ఎస్ ఎస్. అండ్ అండ్ టెలిగ్రామ్ ఇంకొకటి మనకి అంటే పేజ్ నేమ్స్ కానీ ఇవన్నీ సేమ్ ఎన్మాక్ అనే పెడదామా, లేకపోతే వేరే ఏమైనా ఐడియాలజీ ఉందా? సో దాన్ని ఏమన్నా ఓపెన్ అప్ చేస్తే దే కెన్ అంటే నేమ్స్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు కదా, బెటర్ నేమ్స్. లేదు ఎన్మాకే పెడదాము అంటే దట్స్ ఫైన్. ఎన్మాక్ ఎన్మాక్ అన్నది జస్ట్ ఇనిషియేటివ్ ఐడియా మాత్రమే. దాన్ని ఎన్హాన్స్ చేద్దాం కావాలంటే వేరేవి పెట్టచ్చు, హ్యాష్ ట్యాగ్స్ కూడా చేంజ్ చేయొచ్చు. It's completely upon all our user thoughts. So nothing is restrictive, nothing is confined. ఇప్పుడు ఎన్మాక్ అంటే ఓకే, మన 17 మెంబర్స్ కి ఈజీగా కార్తిక్ అన్న 7 రోజులు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ మోడీ అని అనుకుంటున్నాం. బట్ ఆ పేజ్ హ్యాండిల్ కానీ ఇలా చూస్తే ఆటోమేటిక్ గా దే షుడ్ గెట్ అన్ ఇంప్రెషన్ అని నేను అంటున్నాను. మనం ఫేస్బుక్ అండ్ ఇన్స్టా బయోలో కూడా దాని యొక్క డిస్క్రిప్షన్ని కరెక్ట్గా రైట్ చేసి దాన్ని పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా నేమ్ యొక్క ప్రొజెక్షన్ అన్నది కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ప్రతి అంటే ఇనిషియల్ 10-15 days ప్రతి పోస్ట్ లో ఆ ట్యాగ్స్ అనేవి మ్యాండేటరీగా పెట్టాల్సిందే మనం. ఎస్ డెఫినెట్లీ. అండ్ ఎవ్రీ పోస్ట్లోనూ లైక్ వాటర్ మార్క్ కింద టెలిగ్రామ్ ఛానల్ది కూడా జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ గ్రూప్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్ అని చెప్పి ఒక షార్ట్ ఫామ్లో కోడ్లో పెట్టచ్చు. లేదు అనుకుంటే ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేసి లైక్ కంప్లీట్ మన ఫేస్బుక్, ఇన్స్టా అండ్ టెలిగ్రామ్ మూడింటికి కూడా జాయిన్ అయ్యే విధంగా ఒక స్మాల్ ఐడి కూడా షేర్ చేయొచ్చు మనం. ఓకే. అమరేశ్వర్ మాట్లాడు అన్న. నా దగ్గర నుంచి ఏం లేవన్నా, టెలిగ్రామ్ది కొత్తగా ఏదైతే ఇంతకుముందుకు నాకు కార్తిక్ అన్న చెప్పినప్పుడు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పుండే, కానీ టెలిగ్రామ్ది ఐడియా చాలా బాగుంది. ఎందుకంటే ఇన్స్టా వచ్చేసరికి ఓన్లీ 1 way కమ్యూనికేషన్ అయిపోతుంది అమరేశ్వర్. సో టెలిగ్రామ్ వచ్చేసరికి ఏమవుతుందంటే 2 way కమ్యూనికేషన్ మనకి. ఇంకొకటి టెలిగ్రామ్లో వచ్చేసరికి ఏమవుతుందంటే లైక్ డెఫినెట్గా పీపుల్ పాజిటివ్ ఉండే వాళ్ళే కాదు, నెగిటివ్ ఉన్న వాళ్ళు కూడా కావాలి అని చెప్పి ఈ ఐడియాని పాడు చేసే ఉద్దేశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఓన్లీ 1 way థింక్ చేయటమే కాదు, నెగిటివ్ ఆస్పెక్ట్ని కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలని ఫిల్టర్ చేసుకునే బాధ్యత మొత్తం మనదే మెయిన్. డెఫినెట్లీ అయ్యే ఛాన్సెస్ టెలిగ్రామ్లో ఎక్కువ ఉన్నాయి. సో దాంట్లో అడ్మిన్ యాక్సెస్ ఎవరెవరికైతే గ్రాంట్ చేస్తామో, ఎవరు ఎప్పుడు ఫిజిబిలిటీ ఉండి వాళ్ళు ఆన్లైన్లోకి వస్తారో వెంటనే ఆ పోస్ట్ని మనం డిలీట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్లో అడ్మిన్స్ కాకుండా అదర్ పబ్లిక్ మెంబర్స్ ఎవరు మెసేజ్ చేయాలన్నా వాట్సాప్ లాగా వెంటనే 10 మెసేజ్లు 20 మెసేజ్లు పెట్టి గ్రూప్ని డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉండదు. మనం రెస్ట్రిక్షన్ ఫిల్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక మెసేజ్ పంపిన తర్వాత మినిమం 1 minute 2 minutes ఆర్ 1 hour మ్యాక్సిమం ఈ గ్యాప్ పెడితే ఆటోమేటిక్గా వాళ్ళు కూల్డౌన్ అయిపోతారు. ఓకే అన్న. సో అది మెయిన్ థాట్. అందుకు టెలిగ్రామ్ ఇస్ ద బై ఛానల్ అండ్ సింగిల్ వే ఛానల్స్ వచ్చేసరికి మన సోషల్ నెట్వర్క్.
ఓకే అన్న. సో ఇంకో ఇప్పుడున్న టీమ్ మెంబర్స్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాకి ఎవరు ఇనిషియేటివ్ తీసుకుని మేము మా వంతు కాంట్రిబ్యూషన్కి మేము లైక్ మేనేజ్ చేయడానికి ఆ వెబ్ పేజెస్కి ముందుకు వస్తారో ఒకసారి మన గ్రూప్లో కరెక్ట్గా పోస్ట్ చేస్తే మీరు ఆ యొక్క మెయిల్ ఐడిని యూజ్ చేసి లాగిన్ అయ్యి మీరు ఆ వెబ్ పేజ్ని ఆర్ ఇన్స్టా అకౌంట్ని మీరు క్రియేట్ చేసి స్లోగా స్టార్ట్అప్ చేయాలి మనం. అండ్ డిస్క్రిప్షన్ కంటెంట్ రైటింగ్కి అడ్మిన్తో పాటు ఆ కంటెంట్ ఎవరైతే రాస్తారో లైక్ కార్తిక్ జీ ఉన్నారు లేదా ఫ్యూ అదర్ పర్సన్స్ వేరే వాళ్ళు ఉంటారు, కంటెంట్ ఉంటుంది కానీ వాళ్ళ టెక్నికల్లీ ఉండదు. సో మనం వాళ్ళ సపోర్ట్ ఇస్తూ మ్యూచువల్గా మనం వర్క్ చేసుకోవాలి ఇక్కడ. కరెక్ట్ చేయది. ఇప్పుడు నా గ్రూప్లో జగన్ అని లక్ష్మణ్ అని ఇద్దరు ఉన్నారు. మంచి కంటెంట్ ఉంది, వీళ్ళ కంటెంట్ బాగా ఇస్తారు. యా వాళ్ళకి మనం ఇంకా కొంత సపోర్ట్ చేస్తే అది మనం అనుగుణంగా మారిపోతుంది. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మన వాట్సాప్ కోర్ టీంలో మాత్రం ఓన్లీ మనం మాత్రమే ఉంటాము మేజర్గా. మనం మాత్రమే ఉంటాం. టెలిగ్రామ్లో వచ్చేసరికి మిగతా వాళ్ళు ఉంటారు. సో టెలిగ్రామ్లో అడ్మిన్ యాక్సెస్ కూడా వెరీ లిమిటెడ్గా ఇస్తాం మనము. సో దట్ అందరూ దాన్ని కరెక్ట్గా అంటే మీకు యూస్ చేయడం కొంతమందికి ఆల్రెడీ టెలిగ్రామ్ మీద అవగాహన ఉండి ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. స్లోగా అలవాటు అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాము, గైడెన్స్ చేసుకుందాము. అండ్ ఎప్పుడు ఫ్రీ టైం కావాలి అనుకుంటే అప్పుడు ఒకరికొకరు కాంటాక్ట్ అవ్వచ్చు మనం, ఎయిదర్ ఇన్ దట్ గ్రూప్స్ డైరెక్ట్లీ ఆర్ ఎల్స్ ఇలా గూగుల్ మీట్లో కూడా మనం ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. సో దట్ మనం ప్రతి స్టెప్ని మనం ఏది ఎంత ప్లాన్ చేసినా కూడా ప్లాన్ ప్రకారం అవ్వదు డెఫినెట్లీ, బట్ స్టిల్ మనం దానికి స్టిక్ అయ్యి మన యొక్క కాంట్రిబ్యూషన్ని మనం ప్రొవైడ్ చేద్దాం. అండ్ వచ్చే స్టెప్స్ బట్టి మనకు మనం ఇంప్రూవ్ కూడా అవుదాం అందరం. ఇంకెవరైనా మాట్లాడుతుంటే మాట్లాడండి. అన్న కార్తీక్ అన్న, చెప్పు అమరేష్. అన్న ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనము కంటెంట్ క్రియేట్ చేస్తారు కదా, దాన్ని మనం ఫొటోస్లలో ఇంకా దాంట్లో పెట్టడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడా మనకు అనుకూలంగా రావడానికి ఇట్లా ఫోటో ఎడిట్ చేసే వాళ్ళు కూడా మనకు అవసరం ఉండొచ్చు. అట్లా మన దగ్గర బడ్డన్ పెరుగుతుంది మళ్ళీ అంటే మనం ఎట్లా పోస్ట్ చేస్తామన్న మరి మనకి వచ్చిన కంటెంట్ ని టెక్స్ట్ ఫార్మాట్ లో సింపుల్ గా అయితే పెట్టలేము కదా అన్న. ఇది కరెక్ట్ పాయింట్ అన్న. నువ్వు ఎంత కంటెంట్ ఇచ్చినా క్వాలిటీ లేకపోతే చూడడానికి ఇష్టపడరు. మోస్ట్లీ మనమే ఏదైనా స్క్రోల్ చేస్తున్నప్పుడు క్వాలిటీ లేకుంటే స్క్రోల్ చేసేసి వెళ్ళిపోతాం, చూడము. కంటెంట్ పోస్టింగ్కి ఎడిటింగ్ టీమ్ కూడా దీనికి కావాలి. సో ఎడిటింగ్ టీమ్ అన్నది మన వంతు కాంట్రిబ్యూషన్ ఏంటంటే లైక్ గ్రాఫిక్స్తో ఇన్స్టాలో మీరు ఏదైనా వర్డ్ మ్యాటర్ ఆల్రెడీ ఉన్న రీల్స్ని ఉన్న ఫొటోస్ని మనం ఫోటోస్ చేసేటప్పుడు ఆడియోనే కాదు పైన టెక్స్ట్ ఎడిటర్ కూడా ఉండి మనం కొంచెం తెలుగు ఆర్ ఇంగ్లీష్లో టెక్స్ట్ చేసి దాని యొక్క ఫాంట్ సైజ్ మార్చి లైక్ దానికి షేప్స్ ఇచ్చి దానికి టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా మనం కొంతవరకు రీపోస్ట్ చేయగలుగుతాము. లేదు ఆల్రెడీ మన మొబైల్లో ఫోటో ఎడిటర్స్ కూడా యాప్స్ ఉన్నాయి లైక్ బై డిఫాల్ట్ వచ్చినవి, వాటిని కూడా యూస్ చేసి కొంతవరకు మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ మీమీస్ సమ్ రిలేటెడ్ ఇమేజెస్ ఏమైనా గూగుల్లో మనకి పోస్ట్ దొరికిన వాటితో కూడా మనం పోస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు అన్న ఐడియా కూడా చాలా బాగుంది, మన వంతు ప్రయత్నం చేద్దాం. అండ్ మనకు తెలిసిన వాళ్ళు మనకి హెల్ప్గా ఉంటూ మన ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా చేపించి అడ్మిన్ యాక్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా మనం పోస్ట్ చేయించవచ్చు సేమ్ కంటెంట్. వీలైనంత వరకు ఇప్పుడు మనం అనుకున్న 17 మెంబర్స్ లో కూడా నాకు తెలిసి అట్లా ఎడిట్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. నేను ఒకసారి దాని గురించి ఒక సజెషన్. ఇప్పుడు మన దాంట్లోనే ఎవరు దేంట్లో ఎక్స్పర్టీస్ డిస్కస్ చేసి నాకు దీంట్లో నాలెడ్జ్ ఉంది, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి కదా, నేను వాటిని హ్యాండిల్ చేయగలుగుతా అనుకున్న వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసారు అనుకోండి, మనకి ఏ డిపార్ట్మెంట్లో కావాలి పర్టికులర్గా అనేది మనకు క్లారిటీ వస్తుంది. కొంతమంది మల్టిపుల్ థింగ్స్ చేయగలిగిన వాళ్ళు ఉంటారన్న, అప్పుడు వాళ్ళని కావాలంటే మనకు అనుకూలంగా వేరే దానికి యూజ్ చేయొచ్చు.
ఇప్పుడు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు. సో అంటే దాని మీద హేమంత్ ఒక పని నువ్వు అన్నట్టు ఒక పని చేద్దాం. అసలు మనకి ఇప్పుడు ప్రమోద్జీ మీరు మాట్లాడారు కదా, ఇట్లా ఏమేమి ఉంటాయి అనేది, అవన్నీ 1, 2, 3 వైజ్గా రాస్తే అది అందరికి పంపిద్దాం పర్సనల్గా. పంపించి ఈ ఈ అప్ టు 5లో మీరు దేనికి ఈజీగా చేయగలుగుతారు, దేని మీద అవగాహన ఉంది, ఏది చేయగలుగుతారు అనేది అడుగుదాం. అప్పుడు ఈజీ దానికి ఎక్కువ మంది అయ్యి హార్డ్ దానికి ఎవరు ఉండరు కదా చేయడానికి. ఉండరు తెలుసు. తర్వాత దాన్ని మనం చూద్దాం, సరి చేద్దాం. ఇప్పుడు ఇద్దరే కావాలన్నా కాడ 10 మంది వచ్చినా కాదు కదా. ప్రస్తుతానికి అయితే మన టీంలో వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. ఎవరు వీలైనంత వరకు ఇందులో నుంచే చేస్తే అప్పుడు అంటారు నేర్చుకోవడమా లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు ఇంకో బయట వాళ్ళ గురించి చూద్దాం. డెఫినెట్లీ మనం యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది తర్వాత కానీ మరీ ఎక్కువ మంది అయినా కూడా మనకి మెయింటైన్ చేయలేము. అవును కరెక్టే. సో ఫస్ట్ అయితే మనం ఒకటి క్రియేట్ చేద్దాం. సో తరువాత దాన్ని స్లోగా 1 by 1 మనం ఒక్కొక్క ఇంట్లో పెట్టి పేజీ ఒక భవనానికి నిర్మించినట్టుగా మనం దీన్ని ఐడియాలజీని కొంచెం డెవలప్ చేద్దాం. మీన్వైల్ మన వంతు కాంట్రిబ్యూషన్ మనం స్టార్ట్ చేసేద్దాం ఇనిషియల్గా. సో ఈ ఐడియాని మనకి బాగా ఉండే ఆత్మమిత్రులకి షేర్ చేసుకుని వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ తీసుకుని మనం దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు. అంటే మన టీంని ఎక్స్పాండ్ చేయనవసరం లేకుండా కూడా వాళ్ళకి మనం మీడియేటర్గా ఉంటూ మన ద్వారా కంటెంట్ పోషన్ కూడా చేసుకోవచ్చు ఎడిటింగ్ అయిన తర్వాత. అంతే, ఇప్పుడు ఏదైనా అవసరాన్ని బట్టి మారుతూ ఉండాలి, పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి మనం మారుతూ ఉండాలి. అమరేశ్వర్ అన్న, నువ్వు అన్నట్టు ఇప్పుడు ఒకసారి అన్నలతో నేను మాట్లాడి ఒక పేపర్ మీద 1, 2, 3 అనేది రాద్దాము. రాసి ఒకసారి అందరం షేర్ చేసుకుని చూద్దాం. ఫస్ట్ ఎంతమంది అవుతారు ఏమవుతారు చూసి మనకు కూడా ఎంతమంది ఎన్ని భాగాలు వస్తున్నాయి, ఎవరెవరికి ఇంకొక అందరికి కూడా అడ్మిన్ కూడా వద్దన్నారు కదా, నిజానికి అది కూడా కరెక్టే. ఒక్కొక్కరు సపోర్టివ్గా అట్లా మనం కూడా ఒక విభజన చేద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రమోద్జీ, మనం అన్నట్టు ఎవరిది ఏం లేదు అన్ని విభజన చేద్దాము. మ్యాక్సిమం ఒకవేళ వీళ్ళు కూడా చెప్పిన దాంట్లో కూడా సెట్ అవుతారు. ఇన్కేస్ సెట్ కాకపోయినా తప్పదనుకున్నప్పుడు మనం కూడా ఎవరికో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలాట్ చేసినా వాళ్ళు కూడా అందరూ స్వీకరించినట్టే ఉండాలి. మేనేజ్ చేయడానికి మన దగ్గర ముందడుగుగా ఉన్నారు. అమరేశ్వర్ అని ఏమని చెప్పినట్టుగా కంటెంట్ని క్రియేట్ చేసి ప్రాపర్ వేలో పోస్ట్ చేసే వాళ్ళు మనకి ఎడిటింగ్కి కరెక్ట్గా కావాలి. అది ఒక్కటే మెయిన్ టాస్క్ రైట్ నౌ. సో ఇమీడియట్గా ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన వెంటనే నేను ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేస్తాను అండ్ ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి నేను మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను డీటెయిల్స్. సో నెక్స్ట్ ఓనర్షిప్ ఎవరైతే తీసుకోవడానికి రెడీ ఉన్నారో వాళ్ళతో పర్సనల్గా నేను జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ షేర్ చేస్తాను. సో దట్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్కి వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ రావచ్చు. అండ్ టెలిగ్రామ్కి వచ్చేసరికి నేను మన కోర్ టీమ్ మెంబర్స్కి నేను కార్తీక్ ఒకసారి కాంటాక్ట్ అయ్యి మన వాళ్ళకి అడ్మిన్ యాక్సెస్ కూడా గ్రాంట్ చేస్తాను. నాదొక లాస్ట్ సజెషన్ అన్న. లాస్ట్ టైం కదా ఎన్నైనా చెప్పు. లేదు నాది లాస్ట్ అంటున్నా. అయితే ఇప్పుడు నార్మల్గా సోషల్ మీడియా హ్యాండిల్స్ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. బట్ నేను అనుకునేది ఏంటి అంటే, ఇప్పుడు నేను స్టూడెంట్ అనుకోండి, సడన్గా ఒక పోస్ట్కి ఒక వల్గర్గా ఎవరో సంథింగ్ సో అండ్ సో పర్సన్ వల్గర్గా కామెంట్ చేసింది అనుకోండి, నాది ఈవినింగ్ కాలేజ్ అయిపోయి కాలేజ్ నుంచి హాస్టల్కి వచ్చి చూసే వరకు ఉందనుకోండి, అది ఇంకెక్కువ ఇదవుతుంది కదా. సో కొంచెం ఎక్కువ ఫ్రీ టైం ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేస్తే కొంచెం ఎక్కువ బెటర్ మనకి అని. ఓకే హేమంత్, మీరు చెప్పింది కూడా కరెక్టే. సో దీంట్లో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనం ఇన్స్టాలో అయినా సరే ఫేస్బుక్లో అయినా సరే ఒక పోస్ట్ పెట్టిన తర్వాత హూ కెన్ కామెంట్ అపాన్ మై పోస్ట్ అని చెప్పి ఒక సెట్టింగ్ ఉంటుంది మన ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా సరే పోస్ట్. సో దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేసి ఓన్లీ మన ఫాలోవర్స్ వరకే ఈవెన్ వాళ్ళకు కూడా రెస్ట్రిక్ట్ చేసి, ఇఫ్ ఇన్ కేస్ ఎవరిది ఏ ఒపీనియన్ ఉన్నా సరే దే కెన్ షేర్ ఎనీథింగ్ ఇన్ టెలిగ్రామ్. అండ్ టెలిగ్రామ్లో వచ్చేసరికి ఒకసారి పోస్ట్ పెడతారు, కొంతమంది చూడొచ్చు చూడకపోయి ఉండొచ్చు.
దాంట్లో టైం రెస్ట్రిక్షన్ ఉంటుంది. అండ్ మీన్వైల్ అడ్మిన్స్ ఎవరు ఫ్రీ ఉంటే వాళ్ళు వచ్చిన వెంటనే అది నెగిటివ్గా ఉంది అనగానే దాన్ని డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా అందరికీ డిలీట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి, సపోజ్ అందరు అడ్మిన్స్ బిజీలో ఉన్నారు, అన్ఫార్చునేట్లీ ఆ పోస్ట్ మనం అందరం ఒక 3 days తర్వాత మన కంటి పడేది, ఈవెన్ అప్పుడు కూడా మనం డిలీట్ చేయొచ్చు. సో టెలిగ్రామ్లో ఉన్న అడ్వాంటేజ్ అదొక్కటే. అన్న మనకి ఇన్స్టాలో అయినా కానీ నెగిటివ్ కావాలన్నా మనకు నెగిటివ్ పాయింట్స్ దొరికితేనే కదన్నా దాన్ని మనం ట్రాక్ చేసి పాజిటివ్గా కన్వర్ట్ చేయగలుగుతాం. యా, అది కూడా కరెక్టే. కానీ కొన్ని ఎలా ఉంటాయంటే కొంతమంది పెట్టేవి హద్దులు మీరి మితిమీరిన విధంగా కూడా పెట్టే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఏదున్నా సరే మీరు ఏదున్నా మమ్మల్ని టెలిగ్రామ్లో రీచ్ అవ్వండి అన్నట్టుగా లాస్ట్లో మన ఫోటోలో అయినా సరే వీడియోలో అయినా సరే ఆ విధంగా పోస్ట్ చేస్తే ఆ యొక్క ఫోటో ఆర్ వీడియోకి క్యాప్షన్ టైప్లో వాళ్ళు దానికి అప్రోచ్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది అంటే అందరినీ ఒకే ఎగ్జిట్ వేలోకి మనం తీసుకొచ్చినట్టుగా అవుతుంది, ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో అక్కడ మనకి కంప్లీట్ యాక్సెస్ ఉంటుంది మనకి. మీరు జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చే బదులు మీరే జీమెయిల్ బేస్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసి డైరెక్ట్ ఐడి పాస్వర్డ్ ఆ టీంకి ఇచ్చేసేయండి అన్న. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎవరు హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేసేయండి అట్లా. అంటే మల్టిపుల్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఒకరి మీద బటన్ అవ్వకుండా ఒక్కరు చేసే పని నలుగురు చేసే తొందరగా అయిపోతుంది. కానీ మీ ఐడియా కూడా బాగానే ఉంది, బట్ ఫ్యూ కేసెస్లో ఏమవుతుంది అంటే లైక్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాకి వచ్చేసరికి ఆ రెండు ఇంటర్లింక్డ్, రెండు మెటా కంపెనీ ఆర్గనైజ్ చేశారు కాబట్టి ఫేస్బుక్లో ఏ చేంజ్ చేసినా ఆటోమేటిక్గా ఇన్స్టాలోనే రిఫ్లెక్ట్ అవుతుంది. సో రెండింటిని కంటెంట్ పోస్టింగ్ సపరేట్ ఉండాలి, బట్ బోత్ ద టీమ్స్ కోలేటరల్గా మ్యూచువల్గా వర్క్ చేయాలి. ఏ ఒక్క దాంట్లో ఎడిటింగ్ చేసినా రెండిట్లలో రిఫ్లెక్ట్ అవుతుంది అది. ఈ రెండింటికి వచ్చేసరికి కొన్ని చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే మళ్ళీ మనకి బ్యాక్ అండ్ జీమెయిల్ యాక్సెస్ కావాల్సి వస్తుంది. సో అందుకోసమని నేను షేర్ చేద్దామని అనుకుంటున్నా. సో మీరు చెప్పిన వ్యూ కూడా బాగుంది. నేనే అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాకి ఒకటే ఐడి ఒకటే పాస్వర్డ్ ఉంటుంది. ఫేస్బుక్కి సపరేట్ ఇన్స్టాకి సపరేట్ అయితే మనం చేయలేము. సో మీరు అన్నట్టుగా నేను ఫేస్బుక్ది క్రియేట్ చేసి నేను ఇన్స్టాది కూడా సేమ్ వాటితో లాగిన్ అయ్యి ఇనిషియల్ స్టెప్గా నేను ఫార్వర్డ్ చేస్తాను. అది ఎవరు మేనేజ్ చేసి ముందు అడుగు ఉన్నారో వాళ్ళకి. నెక్స్ట్ కంటెంట్ ఫిల్టరింగ్ అండ్ ఎడిటింగ్ వర్క్ వచ్చేసరికి మనం కోఆర్డినేట్ చేసుకుంటూ దాన్ని ఫార్వర్డ్ స్టెప్కి తీసుకెళ్ళాలి. మనం ఇంకోటి కంటెంట్ తీసుకునేటప్పుడు కాపీ రైట్స్ అనేవి పడతాయన్న, అవి పడకుండా చూసుకోవాలి. అంటే కాపీరైట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే లైక్ కీవర్డ్స్, ఏదైనా కాపీరైటెడ్ మ్యూజిక్స్ మీరు అన్నది కరెక్టే, కానీ ప్రతి వర్డ్కి ప్రతి దానికి లైక్ జనరల్ సోషల్ ఇమేజ్గా ఉండేదానికి ఉండదు. అండ్ కాపీరైట్ వైలేషన్ ఎప్పుడైతే అవుతుందంటే ఏదైతే మనం ఒక దాన్ని మానిటరీ వాల్యూ జనరేట్ చేసేదానికి యూస్ చేస్తామో అప్పుడు మాత్రమే కాపీరైట్స్ వైలేషన్ అవుతుంది. ఎందుకంటే నేను కొంచెం లీగల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాను, ఇప్పుడు దాంట్లోనే పర్స్యూ అవుతున్నాను కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతున్నాను. ఓకే, సో కాపీరైటెడ్ అన్న దాంట్లో మనకి లీగల్ ఆస్పెక్ట్లో ఎక్కడైనా ఛాలెంజ్ ఎదురవుతుంది అన్న అంశం అయితే ఉండదు మ్యాక్సిమం. ఏదైనా ఉన్నా కూడా నేను దానికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉంటాను. ఓకే, సో ఇంకా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా వ్యూస్, సో ఎనీ అప్డేట్స్? అన్న ఇప్పుడు మనము ఇన్స్టాలో ఇంకా ఫేస్బుక్ లో సపరేట్ చేస్తామన్నా ఓకే, పోస్టింగ్. లైక్ స్టోరీస్ లాంటివి అయితే సపరేట్గానే చేస్తాము. లైక్ లిమిటెడ్గా లైక్ స్టోరీస్, అవర్లీ ఒక స్టోరీ అన్నట్టు, లేదా ఒక డైలీ ఒక 5-6 స్టోరీస్ కింద పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాలో పోస్ట్ చేసేటప్పుడు స్పెసిఫికల్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కలిపి షేర్ చేయాలా లేదా ఇండివిజువల్గా షేర్ చేయాలా అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. ఓకే, కలిపి షేర్ చేయొచ్చు లేదా ఇండివిజువల్గా కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు, రెండు విధాలుగా. ఓకే, ఓకే. అంటే మనం రెండు ఇంటర్లింక్డ్ కదా, డైరెక్ట్ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఏదో దేంట్లో ఒక దాంట్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా రెండిట్లో వెళ్ళిపోతాయి కదన్న, అట్లా డబల్ వర్క్ లేకుండా ఉంటుంది కదా అని. ఇన్స్టాలో స్టోరీస్ మాత్రమే ఇంటర్లింక్డ్ ఉన్నాయి తప్ప రీల్స్కి వచ్చేసరికి ఇంటర్లింక్ లేదు మనకి. అండ్ అకౌంట్ మేనేజ్మెంట్ మాత్రమే ఇంటర్లింక్డ్ ఉన్నాయి రెండు.
ఇప్పుడు ఫేస్బుక్లో ఒక పోస్ట్ నేను ఒక కంటెంట్ రాసి ఒక చిన్న మ్యాటర్ రాసి ఒక ఇమేజ్కి నేను పెట్టాను, దాన్ని మనం ఇన్స్టాలో వ్యూ చేయలేము. అండ్ ఇన్స్టాలో జస్ట్ లింక్ షేర్ చేయగలుగుతాం కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ ఫేస్బుక్లోనే ఉంటుంది. ఒకలా రీల్ చేసి ఏదైనా ఒక వీడియోని పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ది ఇన్స్టాలో పోస్ట్ చేస్తే అది ఫేస్బుక్లో రిఫ్లెక్ట్ అవ్వదు, రీల్స్ అవుతాయి. స్టోరీ మాత్రమే అవుతుంది, అది కూడా వాడు యాక్సెప్ట్ చేస్తేనే రెండిట్లో అవుతుంది. ఓకే అన్న. వినయ్జీ మీరేమైనా చెప్తారా? ఇనిషియల్ గా అయితే స్టార్ట్ చేద్దాం అన్న. ఓకే, యా డెఫినెట్లీ వినయ్. సో ఈ మీటింగ్ ఎండ్ చేద్దామంటారా, ఇంకేమైనా కంటిన్యూ చేద్దామంటారా? హలో ఒక్క నిమిషం జీ. చెప్పు లక్ష్మణ్. కొంచెం కంటెంట్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వాలన్న మీరు. పర్లేదు మాట్లాడండి. ఒకటి, మనం పోస్టులు కావాలనుకుంటే పోస్టులకు సంబంధించిన మనకు బీజేపీ సంబంధించిన పేజీల నుంచి అఫీషియల్ పోస్ట్ నుంచి మనం తీసుకుంటాం, సమాచారం తీసుకుంటాం. అక్కడ ఉన్న హిందీలో ఇంగ్లీష్లో ఉన్న సమాచారం సేమ్ అదే ఫోటో అదే ఉంటుంది. కాకుంటే కంటెంట్ మనం తెలుగులో మనకు కావాల్సిన విధంగా మనం మలుచుకుంటాం. ఫస్ట్ పాయింట్. దీనికి మనకు లీగల్ ఏం రాదు, ఎందుకంటే వాళ్ళు బీజేపీ కోసం పనిచేస్తారు, మనం బీజేపీ పేజీగా. హలో అన్నా, హలో చెప్పండి. ఒక 2 నిమిషాలు అన్న, 2 నిమిషాలు మాట్లాడేది. చెప్పండి. మీరు అన్నది కూడా చాలా కరెక్ట్ పాయింట్ ఇది. ఈవెన్ మీరు అన్నట్టుగా కంటెంట్ రీపోస్టింగ్ మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి డైరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయొచ్చు, లేదా గూగుల్ లెన్స్ని యూస్ చేసుకుని ట్రాన్స్లేటర్ ద్వారా ఆ కంటెంట్ని అదే ఫోటో మీద అక్కడే ఎడిట్ చేసి కూడా మనం రీపోస్ట్ చేయొచ్చు. అన్నట్టుగా వైలేషన్స్ మాత్రం ఏవి ఉండవు వీటిల్లో. వీటిల్లో ఉండవు. ఇంకోటి ఏంటంటే, మనం అక్కడ ఉన్నది కాకుండా మనకు వాళ్ళకు కుచ్చుకునేటట్టు మనం రాయాలన్నమాట, రాతలు అట్లా రాయాలన్నమాట. మనం ఇప్పుడు ట్రాన్స్లేషన్ చేస్తే ఏమొస్తుందంటే అది ట్రాన్స్లేట్ చేసినట్టు ఉంటుంది, కానీ మన భాష ఉపయోగించినట్టు రాదు. అదొకటి. రెండోది ఏంటంటే, పోస్టులు చేసే విధానం కూడా మనం పోస్టులను ఒక 10 రకాలు, ఒక లేకుండా 10 హ్యాష్ ట్యాగులతో మనం పోస్టులు చేసుకోవాలి. మనం ఇది నా సలహా. అంటే 2 నిమిషాలు అన్న మాట్లాడేది. ఒకటి హ్యాష్ ట్యాగ్ పెట్టుకుంటాం మనం, నరేంద్ర మోడీ నయా భారత్ అని పెట్టుకుంటాం. ఈ హ్యాష్ ట్యాగ్ మన పోస్ట్ మీద ఈ హ్యాష్ ట్యాగ్ ఉంటుంది. అంటే నరేంద్ర మోడీ రావడం వల్ల భారతదేశం జరిగింది ఏంది అని చెప్పి, ఇట్లా మోడీ గ్యారంటీ అని చెప్పి, మోడీ అప్పుడు చెప్పిండు 5 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తామని చెప్పి, అది సాధించినాం అంటే గ్యారంటీ. అట్లా ఈ విధంగా పోస్ట్ మనం చేసుకుంటూ పోవాలన్నమాట. ఇదొక పాయింట్. దాని తర్వాతకి మీరు అన్నారు ఈ పోస్టులు మేము పోస్ట్ చేసుకోరాదా, మీరు తయారు చేసిన పోస్టులని చేసుకోవచ్చు. మా వ్యక్తిగతంగా ఉన్న ట్విట్టర్లో కానీ మా వాట్సాప్లలో సంబంధించిన షేర్ చాట్, ఇప్పుడు చిన్న సోషల్ మీడియాలో మోజో, రోబోసో అని చెప్పి యాప్లు ఉన్నాయి కదా, దాంట్లో వాటిని కూడా షేర్ చేసుకోవచ్చు. మనకి ఇది కాపీరైటెడ్ కాదు, ఏమీ కాదు, ఓన్లీ గుడ్ ఐడియాలజీ. ఎప్పుడైనా సరే ఒక బెటర్మెంట్ కోసం మనం ప్రాకులాడుతున్నాం కాబట్టి దానికి వైలేషన్ అంటూ ఏది ఉండదు. అయితే మనకు సమాచారం కావాలంటే మనకు సమాచారం హిందీ ఇంగ్లీష్లలో మనకు సంబంధించిన ఇన్స్టాల పేజీలు చాలా పేజీలు ఉన్నాయన్న. సమాచారానికి మనకి ఇబ్బంది లేదు. మనకు కావాల్సింది అంటే ఆ సమాచారం మనకు అనుకూలంగా మార్చుకొని వ్యంగ్యాస్త్రాలతోని మనం దాన్ని పంపించడం ఒకటి మన బాధ్యత, అంతే అన్న. ఫోటోలు అయ్యే ఉంటాయి, మ్యాటర్ ఒకటి మనం ఎడిట్ చేస్తాం, అంతే అన్న. ఇది నా యొక్క అభిప్రాయం. డెఫినెట్లీ కావాలి అనుకుంటే ఆ ఫోటోలను కూడా కొంచెం అనుకూలంగా మార్చి ఇంకొంచెం జనాలకి అర్థమయ్యే విధంగా కూడా మనం మార్చి కూడా చేయొచ్చు. సేమ్ మన ఉద్దేశం ఒకటే, మంచి అన్నది జనరేట్ అవ్వాలి, అంతే సింపుల్. ఇంకోటి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, సర్వసామాన్య ప్రజానికానికి మేలు జరిగింది ఏంటి, అతను జోబులోకి వచ్చింది అన్న అంశాలు మనం ఫోకస్ చేయాలన్న. మామూలుగా ఈ ఆర్టికల్ 370 తీసేసారు, రామ మందిరం కట్టిరు, లేకుంటే త్రిపుల్ తలాక్ తీసేసారు, ఇది కాకుండా సాధారణ ప్రజానికానికి ఏం జరిగింది అవి ఫోకస్ చేస్తే మనకు మంచి భవిష్యత్తులో మనకు క్యాడర్ పెరిగినట్టు ఉంటుంది, మంచి అవకాశం ఉంటుంది నా అభిప్రాయం. డెఫినెట్లీ. ఎందుకంటే ఇండియా అన్నది హిస్టరీలో మనకి చాలా పెద్ద పేరు ఉంది, సైన్స్లోనే కాదు ప్రతి దాంట్లోనూ. బట్ రీసెంట్ డేస్లో లైక్ చంద్రుడి మీద చాలా తక్కువ ఖర్చు పెట్టి తక్కువ బడ్జెట్లో వెళ్ళింది రీసెంట్ టైమ్స్లోనే. టెక్నాలజికల్లీ వెళ్ళింది మనమే. అండ్ వరల్డ్లో ఆల్మోస్ట్ నంబర్ 1 నంబర్ 2 ప్లేస్కి ఇంకా ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నది మనమే. యూత్ ఉన్నది మన దగ్గరే. అండ్ ప్రతి దేశం కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది అంటే అక్కడ ప్రతి చోట ఇండియన్స్ లేని దేశం అంటూ లేదు, ముందున్న ప్రతి దేశంలోనూ.
శివ యూకే శివ. ఓకే మనీ. అలా అన్న ఏమైనా చెప్తావా? ఏం లేదు. ఓకే యూకే శివ యూకే. హలో అన్న వినిపిస్తుంది. నువ్వు ఏమైనా చెప్తావారా? అయితే ఈ కామెంట్ సెక్షన్ గురించి చెప్పారు కదా, మనకి కామెంట్స్ కూడా ఆ పోస్ట్లు అనేవి షేర్ అవ్వడానికి వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఈ అబ్యూజివ్ కామెంట్స్ కానీ ఏదైనా నెగిటివ్ కామెంట్స్ కానీ మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవి రిమూవ్ చేస్తే బెటర్. అంటే మొత్తమే కమెంట్స్ ఆఫ్ చేయడం కంటే, అంటే కమింగ్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ నేను చెప్తున్నాను, కంప్లీట్గా ఆఫ్ చేయడం కంటే దాన్ని అదేంటి ఏమైనా కామెంట్స్ వచ్చినప్పుడు డిలీట్ చేయడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కామెంట్స్ చేసినప్పుడు కూడా ఆ పోస్ట్ అనేది వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. హలో హలో చెప్పండి యశ్వంత్ గారు. నేనేమంటాను అంటే, కాకపోతే టెలిగ్రామ్లో రీచ్ రావాలంటే మనం కొద్ది రోజులు ఆఫ్ చేస్తేనే బెటర్. కామెంటింగ్ రీచ్ వచ్చినాక ఆన్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా ఫైన్ ఆలోచన. అండ్ ఆయన అన్నట్టు కామెంట్స్ ఆన్ చేసి ఉండటం కూడా కంటిన్యూగా మంచిదే. కాకపోతే ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంటూ కనీసం ఒక 15-20 మినిట్స్కి రిఫ్రెష్ చేసుకుంటూ మనం వాటిని మేనేజ్ చేసుకునే టీం కూడా మనకు కావాలి. కానీ మనం ఆఫ్ చేస్తే టెలిగ్రామ్లో ఎక్కువ రీచ్ ఉంటుంది కదా, అంటే డిస్కషన్కి అదే టెలిగ్రామ్కి పెరుగుతారు కదా, రీచ్ పెరుగుతుంది. అది కూడా మంచి హలో ఆలోచనే. రెండు విధాలుగాను ప్రయత్నిద్దాం. లైక్ ఫస్ట్ ఒక 1 days ఆ విధంగా ఏ విధంగా రిజల్ట్స్ బాగున్నాయో దాన్ని బట్టి కూడా మనం డైనమిక్గా మనం అప్డేట్ అవ్వచ్చు ఉన్న ఆప్షన్స్ అన్నిటిని వినియోగించుకుంటూ. భరత్ ఇప్పుడు మనం ఇది రిజల్ట్స్ యూట్యూబ్ లో కూడా ఎందుకు పోస్ట్ చేయకూడదు? మళ్ళీ చెప్పు. యూట్యూబ్ లో కూడా అంటే యూట్యూబ్ ని కూడా ఎందుకు వాడుకోకూడదు అంటున్నాను. బటన్ పెరగట్లేదు అంటే ఎక్కువ మంది ఉన్నాం కాదు. ఎక్కువ మంది ఉన్నావా? 15 members ఉన్నాం. అంటే ప్రస్తుతం అయితే ఈ 3 సక్సెస్ అయితే అప్పుడు తర్వాత చూద్దాం. ఓకే బ్రదర్, ఇప్పుడు మనం 14 members ఉన్నాం రైట్ నో. ఇప్పుడు కార్తిక్ జీ మనకి గైడెన్స్ ఇస్తూ ఒక మార్గదర్శకుడిగా మాత్రం ఉంటాడు. అండ్ నేను వచ్చేసరికి క్రియేట్ చేసి జస్ట్ అందుబాటులో రెడీగా పెడతాను అంతే. సో అడ్మిన్ మేనేజింగ్ అవన్నీ నాకు కొంచెం టైం కన్సర్న్ కాబట్టి నేను అవి చేయలేను. సో ఆటోమేటిక్గా మిగతా టీం వచ్చేసి 12 members అయిపోయింది. ఈ 12 members కూడా అందరూ చేస్తారు అని కూడా నేను అనుకోవట్లేదు. బహుశా ఇంకా ఇప్పుడున్న అటెండెన్స్లో ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబర్కి అడ్మిన్స్ అయినా కలిపి మేనేజ్ చేస్తారు. సో మనకి పెద్ద స్ట్రెస్ అవుతుంది యాజ్ ఆఫ్ నో. ఇంకా మనం కరెక్ట్ ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మినిమం ఒక 1 hour కాంట్రిబ్యూట్ చేసినా మనం స్లీపింగ్ అవర్స్ 8 hours తీసేసినా కూడా రెస్ట్ ఆఫ్ ది 16 hours కైనా మనకి మేనేజ్ చేసేవాళ్ళు కావాలి అప్రాక్సిమేట్లీ. అందుకే జీ నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇందులో బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే సగం వాళ్ళు సగం వీళ్ళు ఉన్నారు కదా. ఈ మీరు అన్నది చూసారా మేనేజ్ చేసేది అనేది, లేకపోతే చెక్ చేయడం అంటారు కదా, అంటే 2 గంటలకు వస్తారు 3 గంటలకు వస్తారు చెక్ చేయమంటారు కదా. ఇట్లా మనం వీళ్ళని ఏర్పాటు చేద్దాం. అంటే మనం కూడా ఒకరిని పర్టికులర్ టైంకి టైఅప్ చేసి ఫిక్స్ చేయలేం కాదు. సో చేయలేము. ఒక 10 మెంబర్స్ని ఫిక్స్ చేసి ఒక 10 or 12 మెంబర్స్ని ఒక టీం చేసేసి వాళ్ళే డైనమిక్గా, నేను ఇప్పుడు ఒక 1 hour ఫ్రీ ఉన్నాను, ఐ విల్ టేక్ మై ఓనర్షిప్. ఇతను అయిపోయిన వెంటనే ఎవరు ఫ్రీ ఉంటారో వాళ్ళు గ్రూప్లో మెసేజ్
చేసుకొని వాళ్ళ ఓనర్షిప్ తీసుకొని మేనేజ్ చేస్తూ ఉండాలి అకౌంట్ ఫ్రీక్వెంట్గా. ఓకే. ఎందుకంటే ప్రతిరోజు నేనే 9 to 10 చేస్తాను అని కమిట్మెంట్ ఇవ్వలేను. అంటే లైక్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నెక్స్ట్ ప్రతిరోజు 10 to 11 కార్తిక్ జీ చేస్తారా అని కూడా కమిట్మెంట్ ఇవ్వలేను. ఎందుకంటే ఈరోజు ఫ్రీ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. సో మనం డైనమిక్గా ప్రతి ఒక్కరం ఓనర్షిప్ తీసుకుంటూ కంటెంట్ ఫిల్టరింగ్కి, వీటికి, కామెంట్స్కి, రిప్లైస్కి, ఇందాక శివ గారు వీళ్ళు అన్నట్టుగా ప్రతిదీ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఇది 1 man పర్సన్ మేనేజ్ చేయలేరు. అలానే ఒక టీమ్ మెంబర్స్ ఉన్నా సరే డైనమిక్గా వెరీ మ్యూచువల్ కాంటాక్ట్ ఉంటేనే మనం దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందు స్టెప్కి తీసుకెళ్ళగలుగుతాం విత్ ప్రాపర్ ఫిల్టరింగ్ అండ్ యూసేజ్. హలో శివ, ఎన్ఐటి దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్. అన్నా చెప్పు, మన ఐడియా ఏమన్నా అన్నా ఏమైనా చెప్పదలుచుకున్నావా? ఏం లే అన్నా. ఓకే. ఇంకా ఇంకా ఎవరైనా? హలో అన్న. హలో చెప్పండి లక్ష్మణ్ జీ. చెప్పండి లక్ష్మణ్ గారు. సెలెక్టెడ్ అంశాలు ఉంటాయా లేకుంటే? ఏదండి హలో టెలిగ్రామ్? అన్న, వాయిస్ క్లియర్ వినపడతలేదు అన్న వాయిస్ మీకు? మధ్యలో బ్రేక్ అయిందండి ఇందాక, అది చెప్పండి. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు క్లియర్ ఉందండి, చెప్పండి. అన్న కంటెంట్ గురించి మాట్లాడన్నా. కంటెంట్ ఎట్లా మన ర్యాండమ్ తీసుకుందామా, కొన్ని సెలెక్టెడ్ అంశాల మీద తీసుకుందామా, ఎట్లా తీసుకుందాం? ప్రస్తుతానికైతే మనకి ఎజెండా అంటూ పర్టికులర్ టాపిక్స్ అయితే లేదు. సో ఫస్ట్ ర్యాండమ్గా స్టార్ట్ చేద్దాం, తర్వాత ఒక స్ట్రీమ్ లైన్ తెచ్చుకుంటూ ప్రతి ఫ్లోకి తీసుకుందాం. అయితే నేను ఆలోచన చేసిన ఏంటంటే, నేను ఒక 10 హ్యాష్ ట్యాగ్ తీసుకుందాం నా అభిప్రాయం అన్న. యా డెఫినెట్లీ. అయితే నేను ఒక 10 హ్యాష్ ట్యాగ్ చేసుకున్నా. ఆ హ్యాష్ ట్యాగ్ మనం తీసుకుంటే అన్ని కవర్ అవుతాయి అని చెప్పి నేను నా అభిప్రాయం. యా డెఫినెట్లీ. ఐ థింక్ మీరే అనుకుంటా పేపర్లో మొత్తం రాసి షేర్ చేసినట్టున్నారు కదా ఆల్రెడీ. అమరేశ్వర్ ఓకే ఓకే. సిబిఐటి అబ్బాయి. సో లక్ష్మణ్ జీ, మీ ఐడియా కూడా బాగుంది. మనము మనకున్న ప్రతి ఆలోచన ఏదైతే ఒక పాజిటివ్కి గ్రో అవ్వడానికి స్టెప్ అవుతుందో అన్ని మార్గాల్లో మనం వినియోగించుకుందాం. ఫలానాది వద్దు, ఫలానాది రెస్ట్రిక్టెడ్ అన్నది ఎటువంటి లిమిటేషన్స్ అయితే లేవు మనకి. ఎంత వీలవుతో అంత ప్రమోషన్ చేద్దాం, మన వంతు ప్రయత్నం మనం చేద్దాం, అంతే. సింపుల్. ఓకే, ఇంకెవరన్నా అభిప్రాయం చెప్పేది ఉందా? ఐ థింక్ ఆల్మోస్ట్ అందరు అయిపోయారు. జీ హేమంత్, హేమంత్ నువ్వు చెప్తావా క్లోజింగ్ కామెంట్? స్టార్ట్ చేసి 1 by 1 అదే స్టార్ట్ అవుతుంది అంతే, ఏం లేదు అక్కడ. ప్రమోద్ జీ, ఇక మీరు క్లోజింగ్ కామెంట్ ఇంకా ఎవరైనా అడిగే ఒకసారి అడగండి అందరినీ. ఇంకేమైనా ఐడియాస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారేమో, లేకపోతే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీ ఒపీనియన్స్, సజెషన్స్, మీ కాంట్రిబ్యూషన్స్ ఏమున్నా మీరు తెలియపరచచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ టైంలో మీరు మాట్లాడలేకపోయినా, ఇప్పుడు ఈ సెషన్ మొత్తం నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను. దీన్ని ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసే జీమెయిల్ ఐడితోనే యూట్యూబ్ ఛానల్కి కూడా జస్ట్ క్రియేట్ చేసి, ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీడియోని మన వరకు ప్రైవేట్గా షేర్ చేసి ఓన్లీ ఆ లింక్ ద్వారా మాత్రమే వ్యూ చేసేటట్టు పెడతాను. సో ఒక్కసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇదే మీటింగ్ని మళ్ళీ ఒకసారి విని ఏవైనా మీకు ఆలోచనలు వచ్చి, నలుగురిలో ఉన్నప్పుడు నేను మాట్లాడలేను బట్ స్టిల్ నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఆ టైంలో నాకు థాట్కి రాలేదు అన్న ఉద్దేశం ఉంటే మీరు ఒక పేపర్ మీద కానీ దేంట్లోనే రాసి పెట్టుకుని, ఎయిదర్ మీరు నాతో కానీ కార్తిక్ జీతో కానీ మన టీంలో ఎవరు వీలుంటే వారితో మీరు షేర్ చేసుకోవచ్చు, లేదా అందరితో షేర్ చేసుకోండి, గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు. లేదు అంటే
మీ అందరికీ మనమందరం కలిసి మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ టైంలో మాట్లాడుకోవాలి అనుకుంటే మళ్ళీ ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకుందాం ర్యాండమ్లీ ఎనీ టైం. ఓకే, ఇది మనం మీటింగ్ లో ఏదైతే ఇప్పుడు ఉన్నది కదా కరెక్ట్ గంట అంటే గంట సేపు తో లిమిట్ తోటే అది వీక్లీ కానీ ఇట్లా మనం పెట్టుకోవాలి ఒకటి ఓన్లీ 1 hour. కార్తిక్జీ ఆలోచన మంచిదే, కాకపోతే ఇప్పుడు ఈసారి మనం అందరం మాట్లాడుకొని చేసుకుని వీలు కుదుర్చుకుని కలిసాము. అందరికీ అలా కుదరచ్చు కుదరకపోవచ్చు చెప్పలేము. మాక్సిమం 10-12 మెంబర్స్ అన్న ఇట్లా కలిసినా పర్లేదు కదా. యా డెఫినెట్లీ కార్తిక్జీ. అండ్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా ప్రతి మీటింగ్ని రికార్డ్ చేసుకుని మనం ఇంటర్నల్గా సర్క్యులేట్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. అవును, సో అది మన లింక్తో తప్ప వేరే వాళ్ళు కూడా వ్యూ చేయడానికి ఉండదు పబ్లిక్గా. సో ఇది నా ఉద్దేశం. అయితే ఇంకేమైనా ఒపీనియన్స్ ఉన్నాయా? లైక్ మీకు ప్రైవసీ కన్సర్న్స్ కింద అన్న వద్దన్నా నేను మాట్లాడినది మీరు రికార్డ్ చేయకండి అన్న టైప్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అట్లాంటి ఏం లేవు. చేయకండి అంటే నేను ఇక్కడ పాస్ పెడతాను, మీరు మాట్లాడచ్చు, తర్వాత నేను మళ్ళీ రికార్డింగ్ కంటిన్యూ చేస్తాను. మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా. అందరూ ఓకే, అందరూ ఈక్వల్ ఇక్కడ. ఒకరు పెద్ద ఒకరు చిన్న అనేది ఎటువంటిది లేదు. ఓకే, మనది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న మరి గ్రూప్ క్రియేట్ చేయడం ఇవన్నీ కంటెంట్ క్రియేషన్ పోస్ట్ క్రియేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తామన్న వర్క్ అన్నది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అవుతుంది. నాకు మాత్రం ఒక 1-1.5 hour మీటింగ్ అయిపోయిన తర్వాత టైం ఇస్తే జీమెయిల్ ఐడి, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఐడి, ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఇవన్నీ క్రియేట్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఎవరెవరు దేనికి రైట్స్ కావాలి, మేము ఏవి మేనేజ్ చేస్తామని చెప్పి ఫార్వర్డ్ స్టెప్ వస్తారో వాళ్ళకి ఆ క్రెడెన్షియల్స్ని నేను ఫార్వర్డ్ చేస్తాను. మ్యాక్సిమం గోల్ కల్లా పేజెస్ ప్రతి కాంట్రిబ్యూషన్స్ రూపం దిద్దుకోవాలని చెప్పి మన ఆలోచన. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ లేట్ అయింది, ఉండిపోయిన మనకు టైం దగ్గర పడుతుంది. ప్రతి నిమిషం ప్రతి సెకండ్ వాల్యుయబులే. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మన కాంట్రిబ్యూషన్ మనం కొనసాగిస్తూనే ఉన్నాం. ఓకే, అన్న లాస్ట్ ఒకటి, ఎవరికైనా అంటే బేసిక్ ఎడిటింగ్ కొంచెం నాలెడ్జ్ ఉన్న థంబ్నెయిల్స్ చేసి పెట్టండి. అంటే మల్టిపుల్ చేసి పెడితే దాంట్లో మనం చూస్ చేసుకోవచ్చు కదా. డైరెక్ట్ మనకు రేపు ఆఫ్టర్నూన్ కావాలన్నా కానీ రావు కదా. ఎవరికైనా జస్ట్ నాలెడ్జ్ చేసి పెట్టండి. సేమ్ ఐడియా మన టీం మన వరకే కాకుండా ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనకి ఈ విధంగా దీంట్లో సహాయపడతాను అంటే వాళ్ళని మీరు మేనేజ్ చేసుకుంటూ కూడా మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఎవరికైనా ఆలోచన ఉండి లైక్ ఆన్లైన్లో ఏఐ ఫోటో ఎడిటింగ్ అండ్ కంటెంట్ ఎడిటింగ్ మీద ఐడియా ఉంటే దాని మీద కూడా మీరు ప్రయోగించవచ్చు. మీ స్టూడెంట్స్ మీకు కొంచెం ఫ్రీ టైం ఉన్న టైంలో ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి ఆన్లైన్ ఏఐ ఎడిటింగ్. సో దట్ మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా ఈవెన్ మనం కూడా కొంచెం మన వంతు కాంట్రిబ్యూషన్ మన ఆలోచనకు తగ్గట్టుగా మనం క్రియేటివిటీ కూడా తోడ్పడుతుంది, మనం స్కిల్ డెవలప్ అవుతుంది, సేమ్ టైం కంటెంట్ కూడా పోస్ట్ చేయగలుగుతాం. అన్న ఇంకోటి అట్లనే thumbnail తో పాటు మన పేజ్ కి ఒక లోగో కూడా ఉంటే బాగుంటదేమో అన్న. లోగో, ఇంకోటి పేజ్ నేమ్, మంచి నేమ్, వాటర్ మార్క్. డెఫినెట్లీ. సో ఫస్ట్ అయితే జస్ట్ క్రియేట్ చేద్దాము. చేసిన వెంటనే ఒక అండర్స్టాండింగ్కి ఆర్ సంథింగ్ లైక్ ఏదైనా సరే హ్యాష్ ట్యాగ్స్ మీరు అన్నట్టు వాటర్ మార్క్ ఇవి కూడా కాంట్రిబ్యూషన్ అండ్ క్రియేషన్ రెండు పార్ట్ అవ్వాలి మనకి. జగన్ భుజబల్ అన్నా చెప్పు, నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదన్నా, నేనైతే కంటెంట్ చూస్తానా అంటే లైక్ ఇట్లా పిక్చర్స్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అయినా కూడా ఐ కెన్ మేనేజ్. అంటే
చూస్తా, నాకు నాలెడ్జ్ ఉన్నది దాని మీద. సో ఎందుకంటే పాస్ట్లో నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేసిన. సో లైక్ మీమ్ పేజ్ 2020 కరోనా టైంలో. సో అది డిఫరెంట్, ఇది డిఫరెంట్, కానీ కొంచెం అయితే నాలెడ్జ్ ఉన్నది. సో ఆ విషయం కూడా చూస్తుంటా, ఈ బోత్ విషయాల్స్ మేనేజ్ చేస్తూ ఉంటా. అంటే ఇంకొకటి టైం విషయానికి కూడా వస్తే, నేను ఉండే హాస్టల్లో సో టైం ఐ కెన్ అలాట్ మోర్ టైం. సూపర్. జగన్ చాలా థ్యాంక్స్ స్టెప్ ఫార్వర్డ్ వచ్చినందుకు. సో మీరేమి వెనకడుగు వేయకండి. నేను చెప్పిన సలహా ప్రకారం ఒక్కసారి గూగుల్లో మన ఏఐ ఎడిటింగ్ది కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది కూడా హెల్ప్ అవుతుంది. మీ స్కిల్ డెవలప్ అవుతుంది, సేమ్ టైం మన కంటెంట్కి కూడా ఇంకా హెల్ప్ అవుతుంది. యా, రీసెంట్గా మేము ఒక పోస్టర్ తయారు చేస్తున్నప్పుడు ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి చేసినాము. సో కొంచెం అయితే నాలెడ్జ్ ఉన్నది వీటిలో. ఓకే, డెఫినెట్లీ. నాలెడ్జ్ కూడా పోస్ట్ ని కూడా మనం వాటర్ మార్క్ అవి తీసేసేయచ్చు. తీసేసి టెక్స్ట్ ఎడిటింగ్ కూడా మనం చేసే అవకాశం ఏఐలో ఉంటుంది. సో అది కూడా మీరు ట్రై చేయండి. వండర్ఫుల్. సో మీలానే మీతో పాటు ఇంకొంతమందిని కూడా మీ సర్కిల్లో రెడీ చేయండి. అండ్ ఇదే విధంగా మిగతా వాళ్ళల్లో ఎవరికి ఉన్నా సరే మీరు రెడీ చేయండి. నేను కూడా ప్రయత్నించి నా సర్కిల్లో కూడా నేను ట్రై చేస్తాను. ఓకే, షూర్ అన్న. ఒకటి తప్పు అన్న ఉద్దేశంతో కాదు, ఒక మంచి ఉద్దేశం ఉంటే అది ఏదున్నా సరే మంచిదవుతుంది. సో మన ప్రయత్నంగా పెడదాము. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా తప్పులుగా అనిపించి మెజారిటీకి ఏదైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే మనం దాన్ని అప్డేట్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేద్దాం. ఓకే అన్న. ఇది ఇంకొకటి ఏంటంటే, సో ఆ పిక్చర్ అయినా ఆ కంటెంట్ అయినా ఏదైనా కూడా ట్వైస్ థ్రైస్ క్రాస్ చెక్ చేస్తే బెటర్. యా, డెఫినెట్లీ. ఇఫ్ ఇన్ కేస్ క్రాస్ చెక్ చేయలేని పక్షంలో అనుకోకుండా బై మిస్టేక్ పోస్ట్ చేసామన్నా కూడా అడ్మిన్ కంట్రోల్ అవన్నీ మన చేతిలో ఉంటాయి కాబట్టి వెంటనే వాటిని ఎడిట్ ఆప్షన్ కూడా మనకే ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఫిల్టరింగ్ చేయొచ్చు, పక్కన వాళ్ళది కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో దాంట్లో మనం పెద్దగా భయపడి కాంట్రవర్షియల్గా అయితే మనం ఏం వెళ్ళము. ఇన్ఫర్మేషన్ అనేది మనం అంత కాంట్రవర్సీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం చేయము. సో నార్మల్ మనం చాలా సామరస్యంగా ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా పోస్ట్ చేసేటట్టే మన ఉద్దేశం. అంతే, సింపుల్గా. మనం ఏం కొత్తదేం క్రియేట్ చేయట్లేదు, ఉన్న వాటిని కరెక్ట్గా డెలివర్ చేస్తున్నాం అంతే. అంతే. సంథింగ్ లైక్ సింపుల్గా చెప్పాలంటే సోషల్ మీడియా పోస్ట్ మ్యాన్ అంతే మన వర్క్. ఓకే అన్న, ఇదే నా సజెషన్. యా, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ చిగన్. అండ్ మిగతా ఇంకేమైనా సజెషన్స్, ఒపీనియన్స్ ఇంకేమైనా ఉన్నాయా? సెషన్ని ఎండ్ చేద్దామంటారా? ఇంకొకటి జీ, ఇందులో ఇందాక జగన్ అన్నాడు కదా నేను ఎక్కువ మోర్ టైం ఇస్తాను, చాలా సంతోషం. అట్ ద సేమ్ ఇందులో భరత్, సాయి కిరణ్ అండ్ శివ, ఎన్ఐటి దుర్గాపూర్ శివ, అమరేశ్వర్, నెక్స్ట్ ఇంకా హేమంత్, మీరందరు, మణి అండ్ శివ, మీరందరూ కూడా ఇంకో కొంచెం ఎక్కువ టైం, ఎందుకంటే మీరందరూ క్యాంపస్లలో ఉండడము, అంటే ఏమంటారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాబట్టి అంతే, కాబట్టి మీరు కొంచెం ఎక్కువ టైం ఇవ్వడానికి చూడండి. ఓకే, వాట్సాప్లో 841తో ఎండ్ అవుతుంది నా నంబర్. అండ్ వాట్సాప్ నేమ్ వచ్చేసరికి వీడి సొల్యూషన్స్ అని ఉంటుంది, దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి, అది నా నంబరే. సో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే కూడా నాకు డైరెక్ట్గా మీరు పింక్ చేయొచ్చు. నేను ఇమ్మీడియట్గా కాకపోయినా కొంచెం టైం తీసుకునైనా నేను మీకు రెస్పాండ్ అవుతాను డెఫినెట్గా. ఓకే జీ, అయితే ఇంకెవరైనా చెప్పేది చెప్పండి, లేకపోతే క్లోజ్ చేద్దాం. గోపన్న ఓకేనా? ఓకే జీ, రైట్.
ఓకే. వినయ్ జీ? వినయ్ జీ? ఓకే అన్న. ఓకే, మీరు ఇప్పుడు ఓకే అంటే మీరు కట్ చేసేసేయండి, ఇక క్లోజ్ చేద్దాం. శివ? చెప్పన్నా. ఓకేనా? ఓకే ఓకే ఓకే. ఓకే అండి, మరి బాయ్. అండ్ మళ్ళీ మనం మరొక మీటింగ్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కలుసుకున్నాము. అండ్ డీటెయిల్స్ అన్నవి నేను విత్ ఇన్ షార్ట్ టైంలో నేను షేర్ చేస్తాను. మ్యాక్సిమం 1 to 1.5 hour నాకు టైం కావాలి. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నైట్ అన్న. జై శ్రీరామ్.